అండ్ 2017 జస్టిస్ లీగ్తోనే లాస్ట్ మూవీ సూపర్ మ్యాన్ మూవీస్. అండ్ ఇప్పుడు 2025లో జేమ్స్ గన్ అనే అతను డైరెక్ట్ చేసిన మూవీ వచ్చింది ఇప్పుడు, అదే సూపర్ మ్యాన్ 2025 మూవీ. అండ్ దీంట్లో డేవిడ్ కారన్స్వేట్ అనే అతను సూపర్ మ్యాన్గా పోర్ట్రే చేశాడు. అండ్ ఇతను వచ్చేసరికి కొత్త యాక్టరే, ఈ మధ్య వచ్చిన అతనే. అండ్ ఇతను సూపర్ మ్యాన్ అయింది, చాలా మంది చాలా డౌట్లు వచ్చినాయి. అండ్ అతని పరిధిలో చాలా బాగా చేశాడు, యాక్టింగ్ సూపర్గా చేశాడు. అండ్ మనకి మెయిన్గా ఒక అరగంట మనం ఇబ్బంది పడినా, ఎందుకంటే మన మైండ్లో ఏంటంటే ఫస్ట్ నుంచి హెన్రీ క్యావిలే ఉన్నాడు. ఈ మధ్య జనరేషన్ వచ్చేసరికి ఎలా డట్టర్ డామినేట్ చేశాడంటే, అందరికీ సూపర్ మ్యాన్ అంటే నెక్స్ట్ సూపర్ మ్యాన్ తర్వాత పేరు చెప్తారు ఎవరు పోర్ట్రే చేశాడని. కానీ హెన్రీ క్యావిల్కి వచ్చిన గుర్తింపు సూపర్ మ్యాన్ ఏ లెవెల్ అంటే, హెన్రీ క్యావిల్ పేరు చెప్పి తర్వాత సూపర్ మ్యాన్ అనే లెవెల్లో జనాలకి బాగా కనెక్ట్ అయిపోయాడు. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన టెక్నాలజీ వల్ల కానీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అంటే 2013లో వచ్చిన సినిమా కదా, 2013, 2016 సినిమాలు అయినప్పటికీ బాగా టెక్నాలజీ ఎక్కువ అయిపోయింది. అండ్ అతని క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశాడు. అండ్ పబ్లిసిటీ వల్ల, అతని పర్ఫార్మెన్స్ వల్ల, అండ్ డైరెక్టర్ స్లైడర్ వల్ల అతను బాగా సూపర్ మ్యాన్ అంటే అతను లెవెల్లో జనాలు బాగా నోట్ చేసుకున్నారు. అండ్ ఇతను తర్వాత వేరే అతన్ని పెట్టడం జనాలు చాలా మందికి నచ్చలేదు. అండ్ సినిమా కూడా జనాలకి ఆడిద్దో లేదో అనుకున్నారు. కాకపోతే జనాలకు ఉన్న నమ్మకం ఏంటంటే జేమ్స్ గన్ మీద, అతను సైఫై మూవీస్ అంటే చాలా ఇష్టం ఆయనకి, చాలా బాగా చేస్తాడు. అండ్ గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ కానీ, అండ్ వేరే సైఫై మూవీస్ కానీ, డైరెక్ట్ చేసిన మూవీస్ కానీ, హారర్ మూవీస్ కానీ అన్ని సూపర్ హిట్ అయినాయి. అండ్ ఈ మూవీ కూడా కంపల్సరీ హిట్ అయితే జనాల నమ్మకం ఉంది. అతను మన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. జేమ్స్ గన్ సూపర్ చేశాడు మూవీ, ఇది బ్లాక్ బస్టర్ మూవీ. అండ్ మైండ్ బ్లోయింగ్ విజువల్స్, అసలు మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అండ్ 3D ఎక్స్పీరియన్స్ మూవీ అయితే నెంబర్ 1గా ఉంది. అండ్ అసలు లెక్స్ లూథర్ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ అతన్ని డామినేట్ చేస్తూ చివరిలో సూపర్ మ్యాన్ ఎట్టా రైజ్ చేయడం అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్. అండ్ ఈ సినిమాలో మనం సూపర్ మ్యాన్ అంటే మనం అనుకుంటాం మైండ్లో ఉంటుంది, సూపర్ మ్యాన్ అంటే చాలు అతను ఎవరైనా ఓడిస్తాడు, జస్ట్ ఎవరో విలన్ వస్తాడు కొత్తగా, ఒక 2 ఇంటర్వ్యూల వరకు కొంచెం తగ్గినట్టు చూపిస్తాడు, నెక్స్ట్ తర్వాత గెలిచేస్తాడు అంటుంటుంది. కాకపోతే ఈ సినిమాలో చాలా రియలిస్టిక్గా చూపించాడు. సూపర్ మ్యాన్ ప్లస్ పాయింట్స్ ఏంటి, సూపర్ మ్యాన్ మైనస్ పాయింట్స్ ఏంటి, సూపర్ మ్యాన్ మంచి కోసం ఎందుకు నిలబడ్డాడు, సూపర్ మ్యాన్ చెడు చేసే వాళ్ళు ఏం చేస్తాడు చివరిలో అని మొత్తంగా అసలు ఎక్కడెక్కడ తగ్గుతాడు, ఎక్కడెక్కడ అసలు తొక్కేస్తాడు అనే సినిమా మొత్తం కాన్సెప్ట్ మొత్తం సినిమాలో చూపించాడు. జేమ్స్ గన్ అతను విజన్ మొత్తం ఈ సినిమాలో క్లియర్గా చూపించారు. 100% అయితే సాటిస్ఫాక్షన్ చేశాడు జనాలందరినీ. సో మీరు కూడా కంపల్సరీ వెళ్ళి చూడండి. జేమ్స్ గన్ డైరెక్ట్ చేసిన మూవీ, కొత్త మూవీ సూపర్ మ్యాన్ 2025 మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ. అండ్ అసలు ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కానీ, సైడ్ క్యారెక్టర్స్ కానీ, మెయిన్ క్యారెక్టర్స్ కానీ అసలు అమేజింగ్ పర్ఫార్మెన్స్. అండ్ ఒక్కొక్కరు సూపర్ మ్యాన్ టీంలో ఉన్న వాళ్ళైనా, అండ్ ఆపోజిట్ విలన్ టీంలోనైనా నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డారు సినిమాల్లో. మనకు అసలు ఎక్కడ కూడా సినిమా చూసినట్టు అనిపించదు, నిజంగా మన కళ్ళ ముందు జరుగుతుంది అన్నట్టు లెవెల్లో ఉంటుంది పర్ఫార్మెన్స్. అండ్ అదో 3D మూవీ అయ్యేటప్పుడు అసలు ఆ ఎక్స్పీరియన్స్ కూడా సూపర్గా ఉంటుంది. కంపల్సరీ థియేటర్లో చూడండి, సూపర్గా ఉంది క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ చూస్తే. అండ్ సూపర్